ఇచ్చిన హామీ మేరకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క వాగు మీద వంతెన నిర్మాణం కోసం పూనుకుంటే ఎమ్మెల్యే గారు దానికి సహకారం అందించాలి, నిర్మాణం పూర్తి చేయాలి, ఆయనే రిబ్బన్ కట్ చేయాలి. ఎందుకంటే మీరు అందరూ ఓట్లేసి ప్రజాప్రతినిధిగా గెలిపించారు ఎమ్మెల్యేని. మరి గెలిపించినప్పుడు మీ యొక్క తుమ్మలపల్లిలో లేకపోతే దొనబండో లేకపోతే అన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ పక్కన పైన గ్రామాలందరూ కూడా ఆయనకు మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి మీ అభివృద్ధి ఆయనకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ అభివృద్ధి ఆయనకు పట్టదా అని అడుగుతున్నాను. ఎలక్షన్ లో ఓట్లు వేసుకోవటం వరకే నీ బాధ్యత అని అడుగుతా ఉన్నాం. నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలను నువ్వు నట్టేట ముంచబాకని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నాను. నీకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, నువ్వు హామీలు ఇచ్చినటువంటి హామీల మీద నీకు నమ్మకం ఉంటే ఈ యొక్క వాగుని త్వరగా పూర్తి చేయమని ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. ఏడు అడ్డం పడబాకు. నువ్వు అడ్డం పడితే రేపు ఖచ్చితంగా నీకు వీళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నీకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓత పెట్టడం గ్యారెంటీ. ఖచ్చితంగా నీ మీద కసి తీర్చుకుంటారు. అందుకోసం అట్లాగే ఎమ్మెల్యే చెప్పిండనో స్థానిక నా కాంగ్రెస్ నాయకులు చెప్పిననో వాళ్లకు వత్తాసు పలికేటువంటి అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీరు శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజల కష్టంతోని ప్రజలు ట్యాక్సులు కడితే మీకు ఉద్యోగాలు, మీకు నెలకు శాలరీస్ వస్తా ఉన్నాయి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీకో ఇంకో పార్టీకో మీరు తాబేదారులు కావద్దు. మీరు వాళ్ళ గులాంగిరి చేయొద్దు. ఒకవేళ మేము వాళ్ళ గులాంగిరి చేస్తామని అంటే రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకోవడం గ్యారెంటీ అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను అడిగాను, ఆర్ఎండ్బిఈ గారికి నిన్న ఫోన్ చేశాను. అయ్యా, నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీని, రేపు నేను తుమ్మలపల్లి సందర్శిస్తున్నా, నువ్వు కూడా రా, అక్కడ ప్రాబ్లం ఏం తెలుసుకుంటే వస్తాను సార్ అన్నాడు. ఈ రోజు ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. నేను అడుగుతా ఉన్న ఆర్ఎండ్బి అధికారుల్ని, మీరు ఎన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంటారు? 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఇక్కడ ఈ దుర్మార్గానికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఉన్నారో మీ అందరి ప్యాంట్లు ఇప్పదీయడం గ్యారంటీ, మీ అందరి ఇబ్బందులు పట్టడం గ్యారంటీ. అందుకోసం మీరు ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకోబాకండి. మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రజల రెక్కల కష్టంతోని, ప్రజల చెమట చుక్కలతోని వాళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా మీరు ప్రతి నెల మీరు జీతం పొందుతా ఉన్నారు. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. అందుకోసం ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఈ ప్రాంత బిడ్డలకు అందరికి కూడా అందుబాటులో ఉండి ఈ రోజే కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ యొక్క ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాయంత్రం కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. అవసరమైనటువంటి అనేక స్థాయిల్లో ఖచ్చితంగా ఇది పూర్తయ్యే వరకు డిమాండ్ చేస్తానే ఉంటాం. రేపు అధికారులు మేలుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నా. మీరు ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా అడ్డం పడి కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు విని మీరు అడ్డం పడితే ఖచ్చితంగా మీ వెంట పడతాం. ఈ పని పూర్తయ్యే వరకు కూడా మీ వెంట పడతాం. ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా, ప్రత్యేకించి మా సర్పంచ్ గారు, ఉప సర్పంచులే, వారి గ్రామ ప్రాంత ఈ యొక్క గ్రామ బిడ్డ, ఆయనకు కూడా వ్యవసాయం ఉంది. అట్లాగే వీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇది పార్టీల సమస్య అని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని. ఇది పార్టీల కొట్లాట అని అడుగుతున్నాను. పార్టీల కొట్లాట అయితే తేల్చుకుందాం, ఇబ్బంది లేదు. పార్టీల గురించి పెద్ద మేము పోరాటాలు చేసి ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. మేము తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏడబడుకున్నారు అనేది జనానికి తెలుసు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. కానీ రైతుల నోట్లో మాత్రం మట్టి కొట్టొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పార్టీలకు అతీతంగా రైతులందరూ మాకు ఈ బ్రిడ్జి కావాలని కోరుతా ఉన్నారు. వాళ్లకు పార్టీలకు అతీతంగా అడుగుతా ఉన్నారు. కానీ మీరు స్వార్థ బుద్ధితోని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో మీరు రాజకీయం చేయదలుచుకుంటే బీఆర్ఎస్ మీద చేయండి, బీఆర్ఎస్ నాయకుల మీద చేయండి. మీకు దమ్ము ఉంటే మమ్మల్ని ఎదుర్కోండి. కానీ రైతుల నోట్లో మట్టి కొట్టబాకండి, రైతులను అన్యాయం చేయబాకండి. రైతులు పంట పండించుకునే రైతులు ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు. అవతలకు పోవాలంటే వాగొస్తే ఎండాకాలం తప్ప ఎప్పుడు కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి నేను మరొకసారి ఈ యొక్క అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేసిందో 75 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ శాంక్షన్ చేసిందో ఈ యొక్క
ప్రాజెక్ట్ ని మీరు ఇమీడియట్ గా పూర్తి చేయాలి, పూర్తి చేయడం కోసం సహకరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మిమ్మల్ని విశ్వసించి ఓట్లేశారు. ఈ ప్రాంత బిడ్డలందరూ మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ ప్రజల యొక్క అవకాశాలకి, వారి యొక్క ప్రయోజనాలకి గండి కొట్టి ప్రజాద్రోహిగా మీరు మిగలొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని, అందరు రైతులను కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు మేము విశ్రమించాం. జిల్లా పార్టీ పూర్తిగా ఈ యొక్క గ్రామ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ